మునిగిపోతుంది, ఎక్కడికి పోవాలి నీళ్లు? ఊళ్ళు మునిగిపోతాయి. రాజధాని మునగకుండా పక్కన ఉన్న ఊళ్ళు మునగపోతున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున గుంటూరు జిల్లాలో పక్కనున్న ఊళ్ళు ముంచబోతున్నారు. అది వీళ్ళకి బుర్రలేదు దాని ప్లానింగ్ లో. అదేమంటే ఆ కృష్ణానదికి కూడా మనం చేస్తాం కదా అంటున్నారు. అలాగని రిజర్వాయర్లు రాజధాని ప్రాంతాల్లో ఎలా కడతారు మరి? రాజధాని కోసం పెట్టేటప్పుడు రాజధాని ప్రాంతాలు కాబట్టి నీ ఇంటికి నువ్వు కొట్టుకునేటప్పుడు నీ ఇంటి మరుగుదొడ్డి నీ ఇంటో కట్టుకుంటావు, నా ఇంటో కడతావా? ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఆ రిజర్వాయర్ అక్కడ కట్టుకుని దాని చుట్టూతో అందమైనటువంటి ప్రదేశం అని చెప్పి అదేదో ప్యారిస్ టైప్లో చూపించుకో. నీ ఇంట్లో మంచినీళ్ళు కావాలని చెప్పి నా ఇంట్లో ట్యాంక్ పెడతానంటే ఎట్టగా? కానీ రాష్ట్రం మంది అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను తమిళనాడులో అదే జరిగినాయి. తమిళనాడులో 2-3 ఇట్లాంటి రిజర్వాయర్లు ఉన్నాయి, వాటర్ రిజర్వాయర్లు. నీళ్ళు నిండిపోయాక ఆ ప్రాంతం మునిగింది. రేపు పొద్దున ఇప్పుడు సమస్య ఏంటంటే సరే కృష్ణానదిలోకి ఇప్పుడు ఈ రిజర్వాయర్లు నిండిపోతే కృష్ణానదిలోకి అటు పక్కకు పంప్ చేయాలి. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు కృష్ణానది ఎండింగ్ పాయింట్, రిజర్వాయర్లు విడి తెస్తుంటే నీళ్లు ఇట్టించి తెచ్చి నీళ్లు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఎట్ట పారపోస్తా? నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. నీళ్లు ఇప్పుడు డైరెక్ట్గా అట్లా వెళ్ళిపోతే కృష్ణానది దగ్గర నువ్వు కట్టుకున్నావు అనుకో, అటు పక్కన ప్రాబ్లంలే, ఈ నీళ్ళు అటు పంప్ చేసుకోవడానికి. ఇప్పుడున్న పంపింగ్ అక్కడి నుంచి చేసేది ఉంది. ఇప్పుడు ఇటు ఏమంటున్నారు, ఆ లామ్ దగ్గర ఏదో కడతారట, ఇంకోటి ఎక్కడో కడతారట. ఇవన్నీ ఇవాళ చేస్తున్నప్పుడు అద్భుతంగా కనిపిస్తాయి. కానీ లాంగ్ రన్లో ఎక్కడెక్కడైతే రిజర్వాయర్ కడుతున్నారో ఇదేంటంటే మామూలుగా కృష్ణానది వరద కాదు ఇది. మళ్ళీ దీన్ని వీళ్ళకేమో చెప్పి సావడం చేత కాదు.